కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఇంతవరకు కొద్ది మాటలు దేవుని మాటలు విన్నాము. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని కొంత సమయం ధ్యానించుకొని కోరికను ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘమునకు రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర వేచ్ఛలను నెరవేర్చరు. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క ఉద్దేశమును బట్టి దేవుడు ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. ఏమని మాట్లాడుతున్నాడంటే పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాడు. ఇదిగో ఈ గలతీలో ఉన్నటువంటి సంఘముతో ఏం మాట్లాడుతున్నారంటే దేవుడు మనల్ని పాపమనే బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొని వచ్చి స్వతంత్రులుగా మార్చినాడంట. ఏం చేసినాడమ్మా? స్వతంత్రులుగా మార్చినాడు. ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించిన దేవుడు మనకేమని చెప్తున్నాడంటే మరలా ఆ బానిసత్వంలోనికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. మరలా ఆ బానిసత్వంలోనికి మీరు వెళ్ళొద్దు. ఎప్పుడు వెళతారంటే ఎప్పుడైతే మీరు శరీరాల గురించి ఆలోచిస్తారో, శరీర సంబంధమైన వాటి మీద తపన చెందుతారు, శరీర సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడతారు, అప్పుడు మీరు ఆత్మానుసారమైనటువంటి కార్యములను చేయలేరు. ఎప్పుడైతే శరీర సంబంధమైన ఆలోచనలు మీలోనికి వస్తాయో అప్పుడు మీరు దేవుని యొక్క కార్యాలు చేయటానికి ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ అదే జరిగింది. ఏం చెప్పారంటే నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఎలా నడుచుకోమంటున్నాడు? ఆత్మానుసారముగా నడుచుకోమన్నాడు. ఆత్మానుసారముగా నడుచుకోవటం అంటే బైబిల్ ఎప్పుడు కూడా మీకు చాలా జాగ్రత్త చెప్తున్నాను. కనపడని ఆశీర్వాదం బైబిల్లో ఉంది. కనపడేటువంటి ఆశీర్వాదం కోసం పరుగులాడుతున్న జనాలు మనము. కనపడని ఆశీర్వాదం బైబిల్లో ఉంది, కనపడేటువంటి ఆశీర్వాదాల కోసం ప్రాకులాడుతున్నాం. ఎందుకంటే పౌలు గారు కొరింథీలో ఉన్న వారితో మాట్లాడుతూ ఏమన్నాడంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయం అనుకున్నాడు, చూద్దాం. 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎలయనగా మేము దృశ్యమైన వాటిని చూడక, అంటే ఏటిని చూడట్లేదంటే కనపడే వాటి మీద ఆశ లేవంటారు. కనపడే వాటి మీద ఆశలు లేవంటారు. కనపడే వాటి మీద ఆశలు లేవంటే మామూలు మొక్క చెప్పండి. కనపడే వాటి మీద ఆశలు లేవంటారు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రము నుండి మా సులకనైన ఈ శ్రమ వాళ్ళకి ఎంతకాలం ఉంటుంది? క్షణమే అంటున్నారు. ఎందుకంటే ఆత్మానుసారంగా నడుచుకుంటున్నటువంటి వీళ్ళు శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేదంటారు. ఈరోజు మనందరము శరీర సంబంధములుగా నడుచుకోవటం లేదు అని చెప్పుకుంటూ శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెడుతూ ఉన్నాం. దృష్టి పెట్టడం అని తెలుసా? వాటి గురించి పట్టించుకుంటున్నా. ఒక మాట మన భాషలో చెప్పాలంటే అయ్యే పట్టించుకుంటాం. పొద్దుగుకులు ఇదే, ఇంకా మనకి వేరే ఆలోచన ఏం లేవు.
వారానికి 7 రోజులు ఉంటే 7 రోజులు ఈట గురించే పట్టించుకుంటాం, వేరే వాటి గురించి పట్టించుకోం. కనీసం ఆదివార దినానైనా దేవుని మందిరం గురించి ఆలోచన మన దగ్గర ఉండదక్క. ఎందుకు ఉండదంటే అక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, మీకు ఒక మాట చెప్పడానికి అక్కడ రాసినటువంటి మాటను మీకు ఒక చిన్న మాటను చెప్తాను, బాగా గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, కాదు నేను చెప్తాను చూడండి. అదే 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో నుంచి ఒక మాట ఏమన్నాడంటే చాలా జాగ్రత్త చూడండి. 13 వచ్చిన చదవండి ఒకసారి. 13 గలతీ 5:13. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై. ఏమంటున్నాడు? ఆ స్వాతంత్రమును. ఏ స్వాతంత్రము? దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రమును దేనికోసం ఉపయోగించుకోకూడదంట? శరీర క్రియల కోసం ఉపయోగించుకోకూడదంట. అర్థమవుతుందక్క? మీకు బాగా అర్థం కావటానికి చెప్తాను. మీ పిల్లలు ఉన్నారు కదక్క, మీ పిల్లలు ఉంటారనుకోండి. ఒకవేళ మీ పిల్లలు ఎవరన్నా ఎక్కడైనా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ లేకపోతే కలెక్టర్ ఆఫీసులో కానీ కలెక్టర్ అయ్యారు అనుకోండి. కలెక్టర్ అయ్యారు మీ పిల్లలు అనుకోండి. మీ పిల్లలు కలెక్టర్ అయినప్పుడు కలెక్టర్ చేయాల్సిన పనులు ఏముంటాయి మీకు తెలుసమ్మా? ఏముంటాయి? జిల్లాలో ఎక్కడెక్కడ కొరతలున్నా, ఎక్కడెక్కడ ఇబ్బందులున్నా, ఎక్కడెక్కడ ఏమన్నా వాటన్నిటిని చూసుకోవాలి. అంతేనా కాదా? ఇప్పుడు ఇతడు కలెక్టర్ జిల్లా గురించి పడుచుకోకుండా పొద్దుగూకులు ఇంటి గురించి పడుచుకున్నాడు అనుకోండి, ఏమంటారు అక్క? ఉద్యోగం మానుకొని ఇంట్లో పనులు చేసుకోమంటారు. అంతే కదక్క? అవునా కదా? ఇప్పుడు అదే కదా, ఉద్యోగం మానుకొని ఇంట్లో ఉండంటారు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఈ స్వాతంత్రం దేవుడిచ్చాడు. స్వాతంత్రం ఎందుకు ఇచ్చాడు? ఈ స్వాతంత్రము ఏమి స్వాతంత్రం అంట? మనకిచ్చిన స్వాతంత్రం ఏంటంటే పాపంలో నుంచి బయటకు వచ్చినటువంటిది స్వాతంత్రం. కాబట్టి ఈ స్వాతంత్రముని మీరు శరీర సంబంధమైన వాటికి ఉపయోగించుకోవద్దు. ఈ స్వాతంత్రం శరీర సంబంధమైన వాటికి ఉపయోగించుకోవద్దు. ఎందుకు ఉపయోగించుకోవద్దు అంటున్నాడంటే, మనం ఎవరేమి కూడా దేవుని నమ్ముకున్నప్పుడు కొద్దిగా ఆశ ఉంటుంది. కోరికైనా ఏం ఆశ? దేవుళ్ళు ఎదగాలని ఆశ అందరికి ఉండేది. మీరు అనుకున్నట్టు ఈ ఆశలుగా చాలా మందికి దేవుళ్ళు ఎదగాలని ఆశ. పాటలు పాడాలని, ప్రార్థనలు చేయాలని, దేవుని మాటలు నలుగురికి చెప్పాలని, వీటన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ లోకంలో చనిపోతే పరలోకం పోవాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు నాకు కావాలని ఆశ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆశలో మనం బతుకుతున్నప్పుడు మనకు విశ్వాసం ద్వారా కనపడిన లోకం మనం చూస్తూ బతికేస్తుంటాం. కనిపించే లోకాన్ని చూడం, కనపడిన లోకాన్ని చూస్తూ బతికేస్తూ ఉంటాం. ఈ కనపడిన లోకాన్ని చూస్తూ మనం బతుకుతున్నప్పుడు కనిపించే లోకం మన దగ్గర ఉంది. మీ దగ్గర ఉంది ఏ లోకము? కనిపించే లోకం. ఈ కనిపించే లోకము కనపడని లోకాన్ని ఏం చేస్తుంది? మరిచిపోయేతోడు చేస్తుంది. బాగా అర్థం చేసుకోండి. కనిపించేటువంటి ఈ లోకము కనపడని లోకాన్ని ఏం చేస్తుంది? మరిచిపోయేతోడు చేస్తుంది. అప్పుడప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, బాగా గమనించి ఆలోచించండి. దూరాన్ని ఎక్కడో మీ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మనం ఎట్లా పోలేము, వాళ్ళ మీద ప్రేమ పెంచుకోలేమని ఉన్నవాడితోనే తృప్తి పడుతూ ఉంటాం. వెళ్ళే మా పిల్లలు అన్నట్టు ఉంటాం. కన్నపడని లోకాన్ని మనము ఆశతో పరుగులు తీయాలి, ఆశతో ప్రయాసపడాలి దానికోసం. కాబట్టి కనపడని లోకంలో ఎవరు చూశారులే అని కనిపించే ఈ లోకంలో ఉన్నవాడితో తృప్తి పడిపోతున్న లోకం. అందుకని ఏమంటున్నాడంటే, క్రైస్తవుడు అంటే యేసు ప్రభువును ధరించుకొని మన అందరము శరీర క్రియల కొరకై శరీర విషయంలో మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకూడదు. కాంప్రమైజ్ అంటే తెలుసు కదా, అందరికి తెలుసా? లేకపోతే ఇంకేమన్నా ఆలోచన ఉందా? అంటే ఎక్కడ కూడా వాటిలో మనము అంటే కలిసిపోకూడదు. రెండో చెప్పాలంటే సర్దుకుపోకూడదు, ఏం కాదులే అనుకోకూడదు, సర్దేసుకోకూడదు, ఏం కాదు అనుకోకూడదు. ఖచ్చితంగా ఉండాలి. అక్కడ ఎందుకు ఉండాలి అంటున్నాడంటే, అదే 5వ అధ్యాయము 9వ వచనం చదవండి.
పులిసిన పిండి కొంచెమైనను పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచి పులిసిన పిండి ఎంత అంట? కొంచెమైనను ముద్ద మొత్తాన్ని ఏం చేస్తుంది? పులియ చేస్తుంది. అంటే పులిసిన పిండి కొంచెము కూడా మనలో ఉండకూడదు అంటమ్మా. ఆ పులిసిన పిండి అనేది ఏంటి ఇక్కడ? పాత కోరికలు అనేవి మనలో ఉండకూడదంట. పాత కోరికలు ఏంటంటే నేను బతకాలి, నా బిడ్డల కోసం బతకాలి, నా భర్త కోసం బతకాలి, నా ఇరుగు పొరుగు వాళ్ళ కోసం బతకాలి, వాళ్ళ దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి, వీళ్ళ దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి, 4 రూపాయలు సంపాదించి మా పిల్లల కోసం ఖర్చు పెట్టాలనేది పాత జీవితం. కానీ ఇప్పుడే జీవితంలోనికి వచ్చాం. ఈ లోకంలో ఉన్నంత కాలం ఇదంతా వ్యర్థమే. దేవుని రాజ్యంలో ఆస్తి ఐశ్వర్యం సంపాదించుకొని దేవునితో కలిసి శాశ్వత రాజ్యంలో ఉండాలంటే ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడాలనేది ఆధ్యాత్మికమైన జీవితం. ఇప్పుడు ఆత్మల సంపాదన కోసం మనం పరుగులు తీస్తున్నప్పుడు శరీర సంబంధమైన కోరికలు మన దగ్గరకు వచ్చి నిలబడుతున్నాయి. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఆత్మల సంపాదన కోసం పరుగులు తీస్తుంటే శరీర సంబంధమైన కోరికలు మన దగ్గర వచ్చి నిలబడ్డాయి. ఇప్పుడు మనం దాటిపోవాలంటే దేన్ని దాటిపోవాలి? శరీరాన్ని దాటిపోయి ఆత్మను స్వతంత్రించుకోవాలి. శరీరాన్ని దాటిపోవాలంటే వల్ల కావట్లేదు. చాలా మందికి వల్ల అవుతుందక్క, ఇది వల్ల కావట్లేదు. ఎందుకు మన వల్ల కావటం లేదు శరీరాన్ని దాటిపోవటానికి? ఎలా ఉంటుందంటే మీకు అర్థం కావటానికి, బాగా అర్థం కావటానికి చెప్తున్నాను. మనం వెళ్ళేటువంటి దారిలో ఎన్నో ఉంటాయి. ఎన్ని ఉన్నా పట్టించుకోం. కానీ ఏది పట్టించుకుంటాం? మనకు నచ్చింది ఉంటే పట్టించుకుంటాం. ఇప్పుడు మనకు నచ్చిన వాటిని వదిలిపెట్టడం ఇష్టం లేక నచ్చని వాటిని కోసం నచ్చిన వాటితో తృప్తి, నచ్చిన వాటిని వదిలిపెట్టడం ఇష్టం లేక మనకు నచ్చినటువంటి పరలోకం మీద ఆశ పెంచుకోలేక ఇక్కడే గడిచిపోతున్న జీవితాలు అందరి. ఈరోజు చాలాసార్లు చూడండి, ప్రార్థనలో మీరు ముందుకు కొనసాగుతూ ఉంటారు కానీ విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టరు, విడిచిపెట్టకూడని వాటిని విడిచిపెట్టేస్తుంటారు. ఏది విడిచిపెట్టాలో మీకు తెలుసు, అది విడిచిపెట్టలేదు. విడిచిపెడతగలము? బాగా ఆలోచించండి. ఏమన్నాడు ఇక్కడ? పులిసిన పిండి కొంచెమే. ఏమనుకున్నారు తెలుసా? కొన్నిసార్లు మీరు తీర్మానాలు తీసుకొని ఉంటారు కనుక ఆదివారం విషయాల్లో మీరు ఏమంటారు తెలుసా? ఖచ్చితంగా ప్రార్థన కొరకు నేను ప్రయాసపడాలని తీర్మానం తీసుకొని ఉంటారు. కానీ ఈ ఆదివారమే మీకు అడ్డమై కూర్చొని ఉంటుంది. ఇప్పుడు ఏమంటారంటే ఏందక్క ప్రార్థన అనగానే, ఇప్పుడు అన్నకు అక్క అన్నట్టు ఇప్పుడే వచ్చారన్న, అన్నం వండాలి, కూర వండాలి, పప్పు వండాలి, ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ నువ్వు చేసేయాలంటే ఈ పని కుదరదు. ఫ్రాంక్ చెప్పేస్తున్నాను, మొహమాటం. ఎందుకంటే ఒకళ్ళు, ఇద్దరు, నలుగురు, ముగ్గురు, 10 మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మీ నలుగురు కూడా మరలా పులిసిన పిండి వచ్చిందంటే మళ్ళా బలహీనలు అయిపోవడమే. ఒక ఆశ, ఒక ఆసక్తి, ఒక తపన, ఒక దేవుని యొక్క పరిచర్యలో ఒక ముందుకు సాగాలి. ఎందుకంటే మేస్త్రి అనేవాడు ముందు లేస్తే తర్వాత వాళ్ళు లేస్తారు కదక్క. మీ భాషలో చెప్తున్నాను, ముందు మేస్త్రి లేస్తారు. లేచి ఏం చేస్తారు? అందరం లేపుతుంటారు, లేయండి లేయండి లేయండి. ఇప్పుడు మేస్త్రే లేకుండా పోతే మిగతా వాళ్ళు లేస్తారా? అది అవునంత అర్థమైందే. దేవునిలో ముందుకు వస్తున్న నీవు ఈ ప్రాంతానికి దేవుడు ఏర్పరచుకున్న మేస్త్రీలు అంటాడు. మీ కుటుంబాలు మీరు దేవునిలో నడిచే నడవడికే ఈ ప్రాంతానికి రేపు ఆదర్శం అవుతుంది. కానీ దెయ్యం ఏం చేస్తుంది తెలుసా? దెయ్యం ఏం చేస్తుందంటే మీరు ఎక్కడ తపన చెందుతున్నారు, మీ తపన ఎట్టాడుతుంటే అప్పుడప్పుడు మీరు కొన్ని ప్రయాసపడుతుంటారు. ఎలా ప్రయాసపడతారంటే మామూలు విషయం కాదు. ఇలా పొద్దుగోకులు పనిచేసి వచ్చిన ఏం కాదులే, ప్రార్థన చేసుకుందాంలే, కొద్దిగా ప్రార్థన పోకుందాంలే, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, ఈ తపనతో ఉన్నప్పుడు చూడు వద్దన్నా కూడా అడ్డాలు వచ్చి కూర్చుంటాను. అప్పుడే పొయ్యి మంట చేస్తుంటావు, అన్నం వండాలనుకుంటావు. ఈ పొయ్యి మీద ఉన్న అన్నము మాడిపోవటానికి రెడీ అయిపోద్ది. ఇటు పక్క ఒకరు పిలుస్తుంటారు, ఆడిపోయి చెలుపు ఈ పాలని కింద పోతుంటాయి. ఒక్క పని చేతికి రాదు. తొందరలో ఏం చేస్తావు నీకు కూడా తెలియదు పాపం. ఈ తొందరపాట్లు అన్నం వండాల్సిన కాడ కూర వండుతుంటావు, కూర పెట్టాల్సిన కాడ అన్నం పెట్టేస్తుంటావు. ఏంటి చేస్తుందంటే ఎందుకు జరుగుతుంది కూడా తెలియదు. ఎందుకని చెప్తున్నానంటే మీరు ఏటి కోసం మీరు తపన చెందుతున్నప్పుడు మిగతా వాటిని అంతగా పక్కన పెట్టారంతే. ఇప్పుడు ఈరోజు నీ తపన ఇదే, ఈరోజు నా తపన ఇదే. దీనికోసం నేను ప్రయాసపడుతున్నాను. దేవుని ఆత్మల సంపాదన నేనున్నాను. దేవుడు నన్ను ఏం చేశాడు? ఇంతకుముందు మనం విన్న వాక్యం ద్వారా చెప్పినట్టుగా
అపవాది బంధకాలు అనేటువంటి బంధకాలలో నుంచి విడిపించి మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించిన దేవుడు ఏమన్నాడంటే, మరల ఆ పాపమను బానిసత్వంలోనికి వెళ్ళొద్దు అని చెప్పాడు. మరల అన్నాడంటే వెనకటి మనకు రాకూడదు. మళ్ళా వెనకటి ఏంటి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, మీకు అడ్డం ఇది తప్పితే ఇంకేమి లేవు. ఒక ప్రార్థన కాడ ఈ మూడే మీకు అడ్డాలే కూర్చున్నాయి. ఇప్పుడు మీరు ఇటుకేం చేయాలంటే, నేను ప్రాంక్ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఒక్క పూట కంటే మీరు ఇబ్బంది ఏం పడదు, కానీ ఉన్నదన్నట్టు చెప్తున్నాను. బైబిల్ ప్రకారము ఒక్క పూటకి కొంపలు మునిగిపోవు కాబట్టి ఉదయం వండుకున్నాను, సాయంకాలం తినే తప్పేం లేదు. ఒక పూట సద్దాన్ని తింటే కొంపలు మునిగిపోతాయి అక్క. అప్పుడప్పుడు మీరు ఇబ్బంది అయినప్పుడు పనికి పోయినప్పుడు ఏమంటారు తెలుసా? తొందర పోతుంటే రాత్రి అనుకుంటే మధ్యాహ్నం వేసి పెడతా. ఎందుకంటే పని బాటలో ఉన్నప్పుడు నీకు అన్నం కూడా ఉండి పెడతారా? ఇంతలా పని చేస్తా నీకు అన్నం కూడా ఉండి పెడతారా అన్నట్టుగా. అంటే ఎందుకు మాట్లాడుతుందంటే బైబిల్ ఏం చెప్తున్నానంటే, పులిసిన పిండి కొంచెమే. పులిసిన పిండి ఎంత అక్క? కొంచెమే. ఆ కొంచెమైనా కూడా పిండి మొత్తాన్ని ఏం చేస్తుంది? నీకు ఉన్న పని చిన్నదే, ఆ చిన్న పనే నీ పనిని పాడు చేస్తుంది. ఆ చిన్న పనిని కారణం. ఎందుకంటే పాపము ఎలాంటి టెన్షన్ లో ఉంటారంటే, మీరు ప్రార్థన కాడ విషయం అంటే ఇక్కడని కాదు, ఎప్పుడు ప్రార్థన విషయంలో నేను ఎలా ఉంటారంటే, ప్రార్థనల విషయంలో మీరు ఎంత టెన్షన్ ఉంటారంటే, తొందరగా చేయాలనుకొని చేసే పనిని పాడు చేసుకుంటున్నారు. తొందర ఒక్క పని సత్రం కాదు. అందుకని ఇక్కడ ఏం జరిగిందంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఎలా నడుచుకోవాలంట? ఆత్మానుసారముగా. నీ మనసు అంతా దేని మీద ఉండాలి? ఆత్మ విషయముల మీదే ఉండాలి. ఆధ్యాత్మిక విషయముల మీద ఉంటే శరీర విషయాలు ఊరు పడుచుకుంటారంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాడంటే ఎవరు? ఏశావు. అంటే ఏటి మీద ఉంచాడు ఇతడు మనసు? శరీరం మీద చెప్పండి. తిండి అవన్నీ పక్కన. దేని మీద ఉంచాడు? శరీరం మీద. ఈ శరీరం మీద మనసు ఉంచాడు కనుక తినకపోతే చచ్చిపోతానని భయం వేసిందమ్మా. తినకపోతే ఏమవుతుందంట? అంటే మీరు బాగా గమనించండి, తినకపోతే చచ్చిపోతారు. ఒకప్పుడు తినకపోతే చచ్చిపోయిన వాడు ఎందుకు చచ్చిపోతాను అంటున్నాడు ఇక్కడ? అంతే రకంగా ఏమనుంది అలా? నిజంగా బాగా ఆలోచించాలి. కొంచెం లోతులోకి వెళ్ళిపోవాలి మనం. ఇప్పటి వరకు మీరు అందరికీ వాక్యం చెప్పినప్పుడు పై టచ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి పై కొద్దిగా లోతులోకి పోతారు. ఎందుకు? తినకపోతే చచ్చిపోతాడా? చచ్చిపోడు కదా. బాగా ఆలోచించి చచ్చిపోడు. కానీ మరి ఇతని మనసుకి ఏమనిపించింది? చచ్చిపోతాను కాబట్టి జ్యేష్ఠత్వం ఎందుకు? బాగా అర్థం చేసుకుందాం. బాగా ఫ్రాంక్ అర్థం. మీరే హాస్పిటల్కి పోయారక్క. బాగా ఆలోచించండి. ఏషావుకు వచ్చిన సిచ్యువేషన్ ఇప్పుడు మీకు చెప్తాను. హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ గారిని సిచ్యువేషన్ చాలా ప్రమాదకరంగా ఉంది, డైలీ సాయంకాలం 9:30కి టాబ్లెట్ వేసుకోవాలని చెప్తాడు. డైలీ ఏ రోజు వేసుకోకపోయినా కూడా నీ సిచ్యువేషన్ చేయి దాటిపోతా అంటాడు. ఇప్పుడు నువ్వు సాయంకాలం 9:30 ఆ టాబ్లెట్ వేసుకోకపోతే నీ మనసుకి ఏమనిపిస్తుంది? చచ్చిపోతాను అనిపిస్తుంది అంతే. కానీ తినకపోతే చచ్చిపోతావు లేదు నీకు తెలియదు. కానీ ఏసావు పరిస్థితి కూడా అట్టాడిది. మీరేమనుకుంటున్నారంటే, రోజులాగా సంగటి తినకపోతే ఏం కాదు, అన్నం తినకపోతే ఏం కాదు, ఒకటి తినకపోతే కొంపలు ముడిపోవు అంటే నువ్వు అనుకుంటున్నావు. నీలాగా ఆలోచించొద్దు. అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఒక్క పూట తినకపోతే ఏం కాదని కాదు, అక్కడ తినాలి కాబట్టి ఆ ఇంపార్టెంట్ దానికోసం అమ్మేశాడు దీన్ని. ముఖ్యమైన వాటి కోసం అమ్ముకుంటాము కొన్ని. ఇప్పుడు పొలం దేనికి అమ్ముతాం చెప్పండి? ప్రాణాపాయం అంటే అమ్ముతాం. అప్పులేని అమ్ముతారు. ముఖ్యంగా చెప్తున్నాం, పొలం దేనికి అమ్ముతారంటే, చచ్చిపోతున్నాను హాస్పిటల్ ఉన్నానంటే వెంటనే ఏమంటానంటే, రే ఆడి పోయి ఒక 5 ఎకరాలు ఎందుకు 2 ఎకరాలు అమ్మి డబ్బులు పట్టకరారంటారు. ఇప్పుడు ఈ మనిషి నువ్వు పోయిన తర్వాత ఆ కాలు నీకు అంత హాస్పిటల్ ఖర్చు పెట్టినా కూడా నువ్వు బతుకు తెలియదు, నీ కోసం పొలం మీదకి అమ్మాలి అన్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది? బాధ ఉంటుందా? ఇతనికి బతకాలని ఉంది, పక్కనున్న మనిషికి మాత్రం నువ్వు బతుకుతూ లేదు డౌట్. కానీ ఇప్పుడు ఇతడు పొలం పోయినా పర్లేదు, నేను బతకాలనుకుంటున్నాను. అలాగని జ్యేష్ఠత్వం పోయినా పర్వాలేదు కానీ నేను ప్రాణాలతో ఉంటే చాలు అనుకున్నాడు.
కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, బాగా గమనించి ఆలోచించండి. మనము కూడా శరీర విషయముల మీద మనసు ఉంచుతున్నారు పాపం. అందుకే ఆత్మలో అభివృద్ధి చెందట్లా. మీరు అంటున్నారు మేము ఎందుకు ప్రార్థన రోజు చేసుకుంటాం అంటే, మీరు రోజు చేసే ప్రార్థన ఏం చెప్పమంటావా? పొద్దున్నే లేచినప్పుడు, ప్రభు నన్ను ఈ రోజంతా కాపాడావు, పనికి పోతున్నాను, వచ్చే వరకు నన్ను ఏ విధంగా ఇబ్బంది లేకుండా కాసి కాపాడే ప్రభు, నీకు 104 స్తోత్రాలు. ఆమె సాయంత్రం వచ్చిన తర్వాత బుద్ధి పుడితే ఆ టీవీ ముఖం చూడకపోతే పడుకునే ముందు, అయ్యా ఈరోజు మంచిగా పడుకోవడానికి, శుభ్రంగా నిద్ర చేయండి, రేపు పొద్దున్నే పెందలాలు లేయడానికి శక్తి ఈ ప్రభుని ప్రార్థన చేస్తారు. అంతకుమించి ప్రార్థన చేయరు. తపన లేదు, ఒక ఆశ, ఒక ఆలోచన లేదు. నేను ఒక్కదాన్ని పరలోక రాజ్యానికి వారసులయ్యాను ప్రభువా, ఇదిగో నా ఇరుగు పొరుగు వాళ్ళు, నా ప్రాంతం వాళ్ళు అందరూ కూడా నాశనానికి దగ్గర అయిపోయారు. అపవాది యొక్క బంధకాలలో, పాపముల చేత, వ్యభిచారముల చేత, దొంగతనాల చేత, ఎన్నో విధమైనటువంటి రోగముల చేత, ఇబ్బందుల చేత బాధలు పడుతున్నారయ్యా, వారిని దర్శించు అని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? వారిపై నీ కనికరము చూపించు, వారి మీద నీ కృప చూపించు, వారి పట్ల నీ కనికరము చూపించు, వారికి నీ ఆశీర్వాదం దయచేయమని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎందుకు చేయలేకపోయావు ప్రార్థన? శరీర విషయముల మీద మనసు ఉంచారు. వాళ్ళ కోసం ఊరు చేస్తారంట. పనికి పోవాలంటే ఎంతమంది పోయి అడుగుతారు అక్క, ఈరోజు పని ఉందా లేదా, పని ఉందా లేదా, ఇంటింటి పోయి అడుగుతుంటారు కదా. అదే దేవుని యొక్క మందిరములోనికి వస్తున్న నీవు ఆత్మల సంపాదన కోసం ఎన్నో ఇబ్బందులతో, సమస్యలతో కుటుంబాలే పాడైపోతుంటే వారి కొరకు పరలోకమందున్న దేవుణ్ణి ఏ రోజైనా ప్రార్థన చేసి 1 గంట దోడి కేటాయించి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎందుకు చేయలేకపోతున్నాడని బైబిల్ అంటుందంటే, మీరు శరీర విషయముల మీదే మనసు ఉంచుతున్నారు, ఆత్మానుసారముగా నడుచుకోవటం లేదు. ఆత్మానుసారముగా నడుచుకున్న వాళ్ళు ఏమన్నారంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. ఏలయనగా మా స్థూలకన ఈ శ్రమ అంతకంతకు మాకేమి కలుగు చేయుచున్నదంట? ఆనందమును, సంతోషమును, రేపు రాబోతున్న పరలోక రాజ్యంలో మేము ఎల్లప్పుడూ ఉందామని ఆనందమును బట్టి ఈ 2 రోజులు వస్తున్న ఈ శ్రమ మాకేమైంది? చిన్నదే అనిపించింది. ఈరోజు మీరు కష్టపడుతుంటారు, చాలా కష్టపడుతుంటారు పాపం. ఉదయం పోయి సాయంత్రం దాకా కష్టపడతారు కదక్క. ఎప్పుడప్పుడు ఇంత కష్టం ఎలా పడతారంటే, సాయంత్రం కూలి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతామయ్యా. సాయంత్రం చేతికి కూలి వస్తుంది చూడు, 500 1000 రూపాయలు వచ్చినప్పుడు ఆ కష్టం మొత్తం మర్చిపోయి 500 చూసుకొని మర్చిపోతాం. సంవత్సరం అంతా రైతు కష్టపడతారు కదా, రేపు ఈ కష్టాన్ని మర్చిపోవడానికి ఏమవుతుంది? ఆ డబ్బులు అమ్మినప్పుడు 1,00,000 2 లక్షలు 3 లక్షలు చేతికి వచ్చినప్పుడు ఇవన్నీ మర్చిపోయి అప్పుడు ఏమనిపోతారు? ఆ టైంలో ఏమనుకుంటారు తెలుసా? వచ్చే సంవత్సరం ఎంతకంటే ఎక్కువ బండి అనంట డబ్బులు చేతికి వచ్చినప్పుడు. కానీ మనకేమనిపిస్తుందంటే, నువ్వు పొందుకునేటువంటి పరలోకాన్ని నువ్వు చూసినప్పుడు ఈ లోకములో తగులుతున్న శ్రమలు ఎన్న తగినవి కాదు అని గుర్తుంచుకోవాలి. నువ్వు ఎప్పుడు కూడా ఇవి ఎన్న తగినవి కాదని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ లోకము దాని ఆశలు ఒకరోజు గతించిపోతాయి. ఈ లోకములో ఉన్న మనుషులు ఒకరోజు అందరము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన వారిని, ఎవరిని ఇక్కడ ఉండే వాళ్ళం లేదు. మనందరికీ తెలుసుగా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోయేవాళ్ళే. అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, మన తాతోళ్ళు కట్టించుంటారు మీ మిద్దెలు మేళ్ళు. వాళ్ళు పోయినారు, ఆ మిద్దె అట్లనే ఉంది. వాళ్ళు పోయిన తర్వాత ఆ ఇల్లులు అట్నే ఉన్నాయి. వాళ్ళు పోయిన తర్వాత ఆ పొలం అట్నే ఉంది. కానీ ఇప్పుడు మనకెలా ఉన్నామంటే, ఒక అన్నీ తెలిసిన గుడ్డోళ్ళ మనం ఎలాగంటే, వాళ్ళు పోతూ ఏమి తీసుకెళ్ళలేదురా, మనకు కూడా అవసరం లేదని అందరం అనుకుంటాం. కానీ ఎవరైనా కష్టపడకుండా ఉండే వాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరక్క? నిజం చెప్పారక్క, తినడానికి అక్క. ఇప్పుడు చెప్తున్నాను, ప్రాంక్ చెప్తున్నాను. మీరు వారంలో 2 రోజులు పనికి పోతే మీరు వారం అంతా తినవచ్చు. వాళ్ళకంటే ఎక్కువ మిగిలినక్క తినక్క. తప్పేం లేదు, నేను చెప్పేది అందరికి, నీకు నాకు మన అందరికీ తెలిసిందే. అంతేనక్క, ఇంకేమన్నా ఉందా? ఒకే మాట చెప్తామని ఏం చెబుతామంటే, పని చేసుకోకపోతే ఎలా బతకాలి అంటే, బతకాలంటే ఏం చేయాలంట? పని చేయాలి. అంటే మనకు తెలిసి పంపించింది. అది ఏం చేసింది? మనిషిని పుట్టించినప్పుడే మనిషికి కూడా పని చేయమని చెప్పిన దేవుడు. తప్పులేదు పని చేస్తే, కానీ దేవుణ్ణి మర్చిపోయేటట్టు పని చేపిస్తుందమ్మా లోకం. అది ఇక్కడ మనకు వచ్చిన ఇబ్బందులు. దేవుణ్ణి మర్చిపోయేటట్టుగా పని చేయకూడదు, తప్పది. అర్థమవుతుంది? మీ అందరూ స్త్రీలు కాబట్టి, సహోదరులు కాబట్టి మీ అందరూ చెప్తున్నాను. స్త్రీకి తన కుటుంబంలో ప్రాముఖ్యం ఏంటంటే భర్తే. భర్త తర్వాత ఏదైనా, ఆస్తి అయినా, ఐశ్వర్యమైన, పిల్లలైనా, సంపద అయినా, ఏదైనా భర్త తర్వాతే.
ఇప్పుడు ఈ స్త్రీ ఇంటిలో ఉన్నటువంటి డబ్బులను చూసో, లేకపోతే ఇంటిని చూసో, లేకపోతే పొలాన్ని చూసో, లేకపోతే పిల్లలను చూసో భర్తను పక్కన పెట్టింది అనుకో, ఏమకు పుట్టగొత్తలు ఉంటాయి. అసలు ఏమైనా ఆలోచిస్తావరన్నా? నువ్వు ఉంటే లేకపోతే నాకు ఆస్తి ఉందంటే, ఇవి ఎన్ని ఉన్నా ఆయనతో సమానము ఎందుకు కాదు? ఈ ఎన్ని ఉన్నా కూడా నిన్ను మాత్రము 10 మందిలో ఘనంగా చూడరు. కానీ ఇవి ఏమీ లేకపోయినా భర్త ఉంటే నీకు విలువ ఉంటుంది 10 మందిలో. అది మనకు అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ అదే చెప్తుంది, నీకు లోకంలో ఎంత ఉన్నా నీలో ఏమీ లేకపోతే, పరిశుద్ధత లేకపోతే నీకేమి లేదు, విలువ లేదు. కానీ నీకు లోకంలో ఏమి లేకపోయినా అడుక్కొని తిన్నా కూడా పరిశుద్ధంగా ఉంటే నీకు 10 మందిలో ఏముంటుందమ్మా, విలువ. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పేతురు గారు మాట్లాడుతున్నాడు, 1 పేతురు 1:14 నేను పరిశుద్ధులనై ఉన్నాడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్పాడమ్మా బైబిల్ గ్రంథం. ఆయన ఏమై ఉన్నాడంట, పరిశుద్ధుడుగా ఉన్నాడు. దేవుడు ఎలా అంటాడమ్మా, పరిశుద్ధుడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్న మనల్ని కూడా ఎలా ఉండమన్నాడు, పరిశుద్ధముగా ఉండమన్నాడు. అదే ఇప్పుడు కష్టమైపోయింది అక్క. పరిశుద్ధంగా ఉంటుంటే మామూలు విషయం, చెప్పిన మాట అంతేజ. అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, మీరు అందరూ మీ దగ్గర ఉంటారు కదా, ప్రతి ఒక్కరింట్లో మీ ఇంటి దగ్గర మీరు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 4-5 తెలిసిన వాళ్ళు ఉంటారు. అంటే మీ ఇంటి పక్కల వాళ్ళు 4-5 కూర్చొని మాట్లాడుకుంటుంటారు. 4-5 కూర్చొని మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీ నోటి నుంచి వచ్చే మాటకు వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలకు చాలా తేడా ఉంటుంది. మీరు మాట మాట్లాడేటప్పుడు భయంతో మాట్లాడతారు, వాళ్ళు మాట మాట్లాడేటప్పుడు ఫ్రీగా మాట్లాడేస్తుంటారు. ఏది పడుతుంది, ఏంటి ఇలా మాట్లాడుతున్నారని నీకే వాళ్ళని చూస్తే అసహ్యం అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఇంతలా బూతులు మాట్లాడుతున్నావని నువ్వే చెవులలో దూది పెట్టుకున్నట్టుగా ప్రవర్తించాలి, తప్పదు. ఎందుకంటున్నాడంటే దేవుడు కూడా మనం ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మనము ఇలా ఉన్నప్పుడు ఆయన మనల్ని చూసి ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి అదే చెప్తున్నాడు, శరీర విషయముల మీద మనసు ఉంచొద్దు. మరి బతకాలి కదంటే నీకు ఎన్ని వేల కోట్లు ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎన్ని బంగారపు వజ్ర వైడూర్యాలు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, నీ ఇంటి నిండా ఎన్ని కింటాల బియ్యమున్నా దేవుడు బతకమంటే నువ్వు బతుకుతావు అంతే. లేకపోతే ఆయన వద్దంటే ఎవరు బతకలేరు. అర్థమైందా? మన ముందున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది, ఇందిరాగాంధీ కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, ఇలాగ తినడానికి లేక నేను చచ్చిపోయింది. దేవుడు పిలిచాడు, వెళ్ళిపోవాలి. ఏది ఉన్నా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత టెన్షన్ పడతారు వీళ్ళందరూ. ఏం టెన్షన్ పడతారంటే, భూమి మీద మీరు ఎందుకు బతికారు, ఏ కోసం బతికారు, ఆత్మానుసారంగా బతికారు, శరీరానుసారంగా బతికారంటే నా భార్య కోసం చేశాను, నా భర్త కోసం చేసుకున్నాను, పిల్లల కోసం చేసుకున్నాను, వీళ్ళందరి కోసం చేశానంటే వాళ్ళందరూ ఆ నరకంలో నుంచి నిన్నేమన్నా తప్పించగలరా? ఎవరైనా చెప్పండి, ఒక్కడైనా తప్పించగలరా? మరి తప్పించలేని వాళ్ళ కోసం తపన చెందుతున్నావే, తప్పించే వాళ్ళ కోసం ఎప్పుడైనా తపన చెందేవా? తప్పించలేని వాళ్ళ కోసం తపన చెందుతున్నావు, తప్పించే వాళ్ళ కోసం ఎప్పుడైనా తపన చెందుతున్నామా? ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా ఉండదంటే, మీరు అందరూ ట్రైన్ ఎక్కారు ఎప్పుడన్నా? అలవాట్లేదు అంటారా? అప్పుడు ఇప్పుడు ఎక్కుంటారు కదా, ఎక్కేటప్పుడు ఏం చేయాలి, మీరు టికెట్ తీసుకోవాలి, ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నప్పుడు టికెట్ తీసుకొని ఎక్కిన తర్వాత ఎంతనే టీసీ వస్తాడు, టికెట్ అడుగుతాడు. అడిగినప్పుడు నీకు ఆ టికెట్ లేకపోతే ఏం చేస్తాడమ్మా, ఖచ్చితంగా వేస్తాడు. ఇప్పుడు వాళ్ళ భర్త వచ్చి మర్చిపోయి తీసుకోలేదంటే అయితే నీ టికెట్ ఆమెకే అంటాడు. అడుగుతాడా? ఇయటానికి కుదరదు. ఒకవేళ ఇక్కడ ప్రేమతో ఇచ్చినా కూడా అక్కడ మాత్రం కుదరదు. ప్రతి వాళ్ళకి ఏముండాలి, టికెట్ ఉండాలి, టికెట్ ఉండాలి. ఒక టికెట్ మీద 10 మంది పోతారమ్మా, టికెట్ వాళ్ళకి. అలాగనే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, నీ విశ్వాసం నీదే. రేపు నువ్వు అక్కడ చెప్పాల్సిన పని లేదు, అయ్యా వస్తున్నా, నేను తొందరగా వస్తుంటే మా భర్త రమ్మని కానీ ఎమ్మటి వచ్చి ఎక్కానయ్యా, తీసుకున్నాడు అనుకుంటే కొంత నువ్వు తీసుకోలేదు కానీ ఫైన్ కట్టాల్సిందే. నువ్వు రేపు నా భర్త అడ్డమైండు, నా పిల్లలు అడ్డమైండు, నా తండ్రి అడ్డమైండు, నా తల్లి అడ్డమైంది, వాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలి, అందుకే దేవుడు నీ దగ్గరకు రాలేకపోయానంటే వీళ్ళందరూ కారణాలు ఒప్పుకోడు ఆయన. నేను చెప్పిన పని చేసినవా చేయలేదా అంతే. అప్పుడప్పుడు మా అమ్మాయి పాపం స్కూల్లో టీచర్స్ అంటారు, హోంవర్క్ చేసిన ఉంటే కరెంట్లో టీచరు మా అమ్మ ఆడి దేశం ఒప్పింది, ఇవన్నీ ఒప్పుకుంటుందా? ఇవన్నీ కుదరదు. చేసినవా చేయలేదా, చేస్తే కూర్చో, చేయకపోతే మోకాల మీద కూర్చో.
పనిష్మెంట్ అలాంటిది. మా అమ్మ పని బట్టలు ఉతకమంది, మా అమ్మ అది చేయమందంటే రేపు పొద్దున మీ అమ్మ చెప్పు బట్టలు ఉతికితే నాకు హోంవర్క్ ఉండదు, నన్ను స్కూల్ మనిపించి అప్పసం బట్టలే ఉతికేమని చెప్పండి. అంతే కదా మరి. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా ఏమన్నాడంటే మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వతంత్రాన్ని ఏం చేయకూడదు? స్వతంత్రాన్ని ఏం చేయకూడదు? శరీర విషయాలకు ఉపయోగించుకోకూడదు. ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకు నేను ఉన్నాను అనుకోండి, మీకు అర్థం కావడం చెప్తాను. నా భార్య మీద నమ్మకం చేసేసానంటే ఇబ్బంది లేదని నమ్మకం వదిలేసింది అనుకోండి, వదిలేసిన తర్వాత ఎలా పడితే అలా తిరిగింది అనుకో, ఏం జరుగుతుంది? తర్వాత దెబ్బలు తినాల్సింది. తప్పదుగా, దెబ్బలు తినాల్సిందే. స్వతంత్రం ఇచ్చినప్పుడు ఆ స్వతంత్రాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. స్వాతంత్రం ఇచ్చిన కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ రోజు మన అందరికి దేవుడు స్వతంత్రం ఇచ్చారు. ఎందువల్ల? దేని బట్టి ఇచ్చారు చెప్పండి? మిమ్మల్ని నిజంగా చెప్పండి. యేసు ప్రభువుని బట్టి మీరు ఇంత రాత్రి వరకు ప్రార్థనకు వచ్చి మరలా ఇంటికి పోతారంటే మీ మీద నమ్మకం ఉండి కాదు, మన మీద నమ్మకం ఉండి కాదు, దేవుడి మీద నమ్మకంతో. వీళ్ళు పోయే దేవుడు గొప్పవాడు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఏ తప్పు చేయరు. దేవుడి మీద నమ్మకంతో మనం పంపిస్తాం. అర్థమవుతుందా? మన మీద నమ్మకం అంటే మన మీద నమ్మకం పెట్టుకున్నంత మంచి వాళ్ళం కాదు మనం. ఆయన మీద నమ్మకంతో మనం ఈ రోజు వచ్చాము. ఇప్పుడు ఆయన మీద నమ్మకంతో వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఆయన మీద నమ్మారంటే ఆయన గురించి ఏమి రాయబడింది? ఆయన పరిశుద్ధుడు. పైన ఆకాశం అంది కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద నీటి ఎందు కానీ ఆయన లాంటి పరిశుద్ధుడు ఒక్కడు. అందుకని ఏమంటున్నారంటే అప్పుడప్పుడు చెప్తారు, ఇదిగయ్యా ఇంట్లో మీరు నన్ను అడుగుతారు, ఇంట్లో డబ్బులు ఉన్నాయి లేవు అంటే, లేవు అని కానీ నిజం చెప్పంటే నా మాట ఎట్లా నమ్మరు కదా. ఇదిగో ఏమి రోజు ప్రార్థన పోతే ఏమని అడుగు, అప్పుడు ఏమంటారు లేవు అన్న అంటే ఓకే నువ్వు చెప్పిన కాబట్టి, ఎందుకంటే నువ్వు ప్రార్థన. మరి ఆయన ప్రార్థన పడదు కాబట్టి. అందుకని ఈ రోజు ప్రార్థన యేసు ప్రభు దగ్గరికి వస్తున్న వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారంటే వీళ్ళు తప్పు చెయ్యరు, వీళ్ళు ఎక్కడ కూడా పాపం చేయరు, కంఠం కోసినా కూడా ఆ పాపం చెయ్యరు. అది వాళ్ళ మీద నమ్మకం. నిజంగా దేవుడు అది అంటున్నాడు, మీకు నేను స్వతంత్రం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే తప్పు చేయటానికి కాదు, తప్పులో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావటానికి స్వతంత్రం ఇచ్చింది. అందుకే చూడండి, ముక్కు ముఖం తెలియని వాళ్ళ దగ్గర పోయి అన్న ప్రార్థనకు రన్నా పిలుతుంటారు. మీరు మామూలు దొరికప్పుడు పిలిచారు, అసలు నోరెత్తి మాట్లాడతారా? ఇప్పుడు ఎందుకు ఇలా పిలవగలుగుతున్నారంటే స్వాతంత్రం దేనికి ఇచ్చాడు? మంచి చేయటానికి. వాళ్ళు అంటారు మీకేందమ్మా ఈ పిచ్చి పట్టిందంటే ఏమనుకునే వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు మీరు కొంతమంది పిలుస్తారు, ప్రార్థనకు రావచ్చుగా నువ్వు కూడా బాగుపడుతుంది కదంటే, ఏందక్క నీకు ఈ పిచ్చి పడింది, అందరిలాగా నువ్వేంది ఎలా అయిపోయావు అంటే నవ్వుతూనే సమాధానం చెప్తుంటారు కానీ వ్యతిరేకంగా ఏం మాట్లాడరు. ఎందుకంటే ఇలా కొన్నది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనకున్న తపన ఏంటంటే మేము స్వతంత్రులుగా మారాము, మాలాగా వీళ్ళు కూడా స్వతంత్రులుగా మారాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళకి తెలియదు. తెలిసి ఉంటే వాళ్ళు అలా చేసి ఉండేది వాడు కాదు. అందుకే పేతురు మాట్లాడతారు, ఆయనే నిజమైన రక్షకుడని మీకు తెలిసి ఉండిన ఎడల మీరు ఆయనను సిలువ వేసి ఉండేది వాడు కాదు అని రాయబడింది. కాబట్టి దేవుడు ఈరోజు మనందరికి చెప్తున్న మాట ఏంటంటే దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ దాకా స్వతంత్రం ఇచ్చేసి నన్ను ఇక్కడికి ఇచ్చాడు, ఆటో ఇచ్చాడు, సిస్టమ్ ఇచ్చాడు, ఇవన్నీ మనకి ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఈ స్వతంత్రం దేనికోసమని? దేవుడి కోసం అని చెప్పి వీటన్నిటిని బజార్లో పెట్టి సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తుంటే అట్లాంటిది ఉన్నాయి కదా. ఎవరు అడిగేవాళ్ళు రక్క ఏది పెట్టినా అడిగేవాళ్ళు లేరు. మనం కూడా సినిమా పాటలు పెట్టిన అడిగేవాళ్ళు లేరు, ఆటోలో పాటలు పెట్టుకొని ఊరు తిరిగిన అడిగేవాళ్ళు లేరు, ఏమి లేరు. కానీ మనకు ఒక భయం ఏంటిది? ఏట ద్వారా తప్పు చేస్తే రేపు నరకానికి పోతాము. అవకాశం అన్నీ ఉన్నాయి చూడండి, కావాలంటే ఏదైనా అవకాశం ఉంది. అప్పుడప్పుడు చాలా మంది అంటారు పెళ్ళిళ్ళకి కానీ ఆడన్నా ఏదైనా ప్రోగ్రామ్ పాటలు పెట్టుకుంటామంటే నేను ఒకటే చెప్తాను, దేవుని పాటలు అయితే వాడుకో, ఏ పాట పెట్టినా బాక్సులు కూడా ఏనంటాను. ఏంటంటే అంతే, ఇది ఊరి నాయ అనుకుంటున్నారేమో. నేను ఒక్కసారి చాలా మంది చెప్పాను, ₹1 కూడా నేను పని చేసి కష్టపడి సంపాదించిన డబ్బులు కాదు అని చెప్పాను. అంతే. మరి ఎక్కడి అంటే దేవుడి నాయకుడు. నేను ఏం పని చేస్తున్నాను రావటానికి? ఏమైనా పని చేస్తున్నాను అక్క? మీ సంఘంలో ఉన్నటువంటి సంఘాలలో ఈ ఊరు కానీ ఆ ఊరు కానీ ప్రతి సంఘంలో వాళ్ళు పావల ₹1 మొత్తం ఇస్తే వాటిని కూడబెట్టిన తర్వాత వచ్చినాయి. నేను అందుకే ఇప్పుడు కూడా ఏం చెప్తాను, ఇది స్వతంత్రంగా నాదని ఈరోజు ఫీల్ కాను. ఎందుకు ఫీల్ కాకూడదు అంటే నాదని ఫీల్ అయ్యానుకో సొంత పనులకు ఉపయోగించుకుంటాను. సొంత పనులు అంటే తెలుసుగా, లోక సంబంధమైన పనులన్నిటికి పోతుంటాయి. అప్పుడు మొన్న ఒక రోజు వేరే ఊరు పోయిన తర్వాత అడుగుతున్నారు, అయ్యా అక్కడ దా బాగుంది. నేను ఒకటే చెప్పాను, మీరు ఎవరైనా ఎక్కడ తప్పు లేదు. ఎక్కిన తర్వాత ఇదిగో నేను చిన్నపిల్లలను తీసుకెళ్తున్నాను, టెంకాయ కొడతాను, బొంకాయ కొడతాను అంటే నువ్వు వద్దు, నీ వ్యవహారం వద్దు, వెళ్ళిపోమని చెప్పాను. మీరేంది ప్రార్థన పోయాలంటే ఇది ప్రార్థన ఆటో మాది కాదని చెప్పాను, చర్చి ఆటో అని చెప్పాను. అవునా?
అట్టయితే ఎక్కి మేము ఏం చేయము అన్నారు. ఆ నుంచి ఎక్కి మరలా ఇంటి దాకా వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి చూస్తే ప్రార్థనకు వచ్చాడు పాపం మళ్ళీ అంబాపురం దగ్గర. అయ్యా మీరు పాస్టర్ గారు నువ్వు తీసుకొచ్చావు, అవునమ్మా ఇట్లా వస్తుంటే ఆడ దారి కాడ అడ్డం ఉంటే తీసుకొచ్చా టోకెన్ మంచిది అన్నారు. అదే చెప్తాను, ఎందుకంటే కొన్ని విషయాలలో మనల్ని కాంప్రమైజ్ చేయడానికి డబ్బు ఆశ చూపెడుతుంటుంది. అది డబ్బులు ఇస్తాంలే అంటారు, నువ్వు డబ్బులు ఉరకాలి. కానీ దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చినప్పుడు ఆ స్వాతంత్రాన్ని శరీర సంబంధమైన వాటికి ఉపయోగించుకోకూడదు. ఇది స్వతంత్రం. శరీర సంబంధమైన విషయాలు ఇక్కడ అస్సలు ఉండకూడదు, అసలు రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే శరీర సంబంధ విషయం కొంచెం వచ్చినా అది ఏమవుద్ది, రోజు రోజుకు పెరిగిపోతుంటాయి. ఈ రోజు ఏమనుకుంటే తెలుసా, నిర్లక్ష్యం. ఉదాహరణకు మనం ఒక వారం ప్రార్థనకు రాకపోతే ఏమవుద్ది అక్క, ఏం కాదు. రేపు వారం రాత్ర రాదు, తర్వాత వారం ఉత్తర రాలేదు. ఇంకేమంటారంటే పెద్దక్క ప్రార్థన నేను ఇంట్లో చేసుకుంటున్నాను, ఎవరన్నా దేవుడే కాదు. ఇంకేం మాట్లాడతాం ఒక్క ఏమైనా మాట్లాడతారు మీరు? ఎందుకంటే వాళ్ళు చెబితే వినేవాళ్ళు కాదు, చెబితే మనం చెప్పటానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు అన్నీ తెలిసిన మూర్ఖులు అని చెప్పండి. వాళ్ళు ఏంది అన్నీ తెలిసిన మూర్ఖులు. అన్నీ తెలిసిన అంటున్నానంటే ఉదయమో మనం చెప్పాను, రాత్రి చెప్పాను, తెలుసు అని అనుకుంటున్నారు అంతే. వాళ్ళకి ఏమీ తెలియదు, తెలుసు అని అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనందరికీ ఈ యొక్క ఇరుసలగొండ ప్రాంతంలో ఈ సాయంకాల సమయంలో మీకు ముఖ్యంగా పెద్దమ్మ మీకు చెప్తున్నాను, మీకు దేవుడు మిమ్మల్ని ఎక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చాడో మీకు తెలుసు. ఈరోజు మీ విలువ ఎలా పెరిగిపోయిందో మీకు తెలుసు. ఇక్కడ ఒకవేళ ఉదాహరణకు నేను బైబిల్ పెట్టుకొని వచ్చిందంటే ఎమ్మటి ఏమంటారంటే సాలకొల్లిల్లా, లేకపోతే కమలమ్మల్లిల్లా, లేకపోతే ఈ ప్రార్థన బయలులే వెంకటమ్మ గారి ఆడని చెప్తారు. కానీ మా ఇంటికి రమ్మని ఎవరు పిలవరు. మీకు కూడా అమ్మ మీ పాస్టర్ వస్తున్నాడు మీకు కూడా. మీరు ఎమ్మటి నేను ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో బంధువులు ఉన్నా కూడా వాళ్ళని పడుచుకోకుండా కూడా మమ్మల్ని పడుచుకుంటారు. ఇదేంటి తెలుసా, స్వతంత్రం, దేవుడిచ్చిన స్వాతంత్రం. కాబట్టి ఇక్కడ ఈ విషయాలలో మీరు ఏం చేయాలంటే దేవునికే ప్రాధాన్యత, మమ్మల్ని చూసుకోండి, దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడు ఈరోజు ఒంటరిగా ఉన్న మీరు ఒకరోజు 1000 మందిగా మార్చే శక్తి దేవుడు నీకే ఇస్తాడు. నేను అర్హునంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు అర్హులు. ఎందుకంటే సమరయ స్త్రీ పనికిరాని స్త్రీ, ఎవరు కూడా పట్టించుకోడు. సమరయులు అంటే ఎవరో తెలుసా? మీకు సమరయులు అంటే ఎవరు? సమరయులు అంటే ఎవరు తెలుసా? అంటరాని వాళ్ళు. ఎందుకు వాళ్ళని సమరయులు అన్నారంటే, అంటరాని వారు ఎందుకు అన్నారంటే మీకు అర్థమే చెప్తాను. ముగిస్తాను, సమయం అయింది కాబట్టి మాట చెప్పాలి కాబట్టి చెప్తాను. క్వశ్చన్ ఆపైతే మళ్ళీ టెన్షన్ పడతారు. కాబట్టి సమరయులు అంటే ఎవరంటే ఇశ్రాయేలీలకు అన్యులకు కలిసి పుట్టిన వాళ్ళని సమరయులు అంటారు. ఇశ్రాయేలీలు అన్యులు వివాహం చేసుకున్నారు కాబట్టి వీళ్ళకు పుట్టిన వాళ్ళని సమరయులని, వాళ్ళని అంటరాని వాళ్ళని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే జాతి తక్కువ వాళ్ళు. ఇంకా మన భాషలో చెప్పాలంటే కులం తక్కువ వాళ్ళు. వేరే వాళ్ళకి వివాహం చేస్తే అంటారు, ఇదిగో మీ అమ్మ వీళ్ళు, మీ నాన్న వీళ్ళు, మీరు మాలో రావటానికి లేదు. అప్పుడు మన పద్ధతుల ప్రకారం, మన సంప్రదాయ ప్రకారము మనం ఉండే విందుల్లో కూర్చోటానికి లేదు, మనం చేసేటువంటి బంతుల్లో కూర్చోటానికి లేదు, ఏదైనా పేరంటానికి లేదు. ఎందుకంటే మీరు తక్కువ వాళ్ళని పక్కకు నెట్టారు. సమరీలు అంటే వీళ్ళు. ఈ సమరీయ దేనికి పనికిరాని ఆమె ఒక ఊరినే మార్చింది. మనం అందరికీ పనికొచ్చేవాళ్ళం, అందరికీ మేలు చేసేవాళ్ళం. మనం ఎందుకు మార్చగలమా లేదా? ఖచ్చితంగా మార్చగలం. కానీ మనలో ఏముండాలి తెలుసా? శరీర విషయం అనేది మనసు ఉంచుతుంది. శరీరాల గురించి పడుచుకోవద్దు, శరీర సంబంధమైన వాటి గురించి. ఆదివారం వచ్చిందంటే సాయంకాలం 5 తర్వాత మీ పని అంతా దేవుడి గురించి మిగతారు. రోజు ఎలా ప్రార్థన చేస్తే పగులు కూడా ఏర్పాటు చేయొచ్చు దేవుడిని, అది మీ ఇష్టం. ఇప్పుడు సాయంకాలమే కరెక్ట్ లేరు, పగులు చెప్పడానికి ఎంత రెడీగా ఉంటుండే. పని 500 రూపాయలు 700 రూపాయలు పని ఆడ మాడుకోవట్లేక కుదురుద్దా? కష్టం కదా. అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకప్పుడు మనం కూడా ఒకప్పుడు ఏమనుకున్నాం, పని ఆడ మాడుకున్నాం. ఇప్పుడు మాడుకోవాలా? ఇప్పుడు ఏమనుకుంటారు చాలా మంది, ఏదో మీరు పనికి పోవట్లేదు, అసలు ప్రార్థన అంటే మీరు పనికే పోవాలంటే వాళ్ళకి అర్థం కాల దీనిలో ఉన్న మర్మం. అది దేవుడు ఒకప్పుడు మరలా వచ్చే రోజుల్లో మీకు కూడా అలాంటి స్థితి తీసుకొస్తాడు. ఇక్కడ కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే మొదట మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. ఈరోజు నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదా ఆలోచించుకో. శరీర విషయాల గురించి ఆ రోజు ఆ ప్రార్థన టైంలో అసలు పడుచుకోవద్దు. ఆధ్యాత్మికంగానే ఉండండి, ఆత్మల మీద తపన చెందండి. ఈరోజు ప్రార్థనకు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, గ్రామం మార్చాలి, ప్రాంతాన్ని మార్చుకోవాలి, నా కుటుంబాన్ని మార్చుకోవాలి, నా సమస్యలు తీర్చుకోవాలి, నా బిడ్డలు బాగుపడాలి, వాళ్ళకి దీవెనలు రావాలి, నా కుటుంబమే ఆశీర్వదించబడితే నా కుటుంబాన్ని చూసి ఎంతో మంది దేవుని దగ్గరికి రావాలి. అర్థమైందా? ముందు మన కుటుంబం ఆశీర్వదించబడితే మన పిల్లలను చూసి ఎంతో మంది వస్తారు దేవుని దగ్గరికి.
కాబట్టి ఆ విధంగా మన కుటుంబం అభివృద్ధిలోనికి వచ్చి మనం కూడా ఆత్మానుసారంగా నడుచుకొని పరలోకం కొరకు సిద్ధపడదాం. ఇలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక.